నమస్తే వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల 14-15 తేదీలో సిఐఏ భాగస్వామి సదస్సు జరగడం చాలా సంతోషమని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ 13 లక్షల కోట్ల విలువైన 613 వివిధ కంపెనీలు పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. అయితే రాజమహేంద్రవరం ఎంపీగా దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించుకోవడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యంగా కనిపిస్తుంది విమర్శించారు. ఆమె స్వయాన సీఎం చంద్రబాబుకు, ఐటీ మంత్రి నారా లోకేష్ కు బంధువే అయినప్పటికీ ఎటువంటి ఫలితాలు సాధించలేకపోతున్నారని విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పటికీ రాజమండ్రికి ఒక్క రూపాయి కూడా తేలలేకపోతుందని ఎద్దేవా చేశారు. మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మొన్న 14-15 తేదీల్లో విశాఖపట్నంలో భారీ ఎత్తున సిఐఐ భాగస్వామి సదస్సు జరిగింది. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కలిసి 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే 613 MOU మీద సంతకాలు చేయించడం కూడా జరిగింది. మరి రాజమండ్రి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ ఎంపీగా పురంధేశ్వరుని ఎన్నుకోవడమే రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యం అని చెప్పి ఎందుకంటే పురంధేశ్వరి అనే ఆవిడ మన చంద్రబాబు నాయుడు గారికి మదర్. చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి భావాలు. అలాగే లోకేష్ పురంధేశ్వరి గారి కొడుకు, చెల్లి కొడుకు, అక్క కొడుకు, కొడుకు. వీళ్ళిద్దరూ ఉన్నారు. మన రాజమండ్రికి ఏదో చేస్తుంది ఈవిడ అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రజలందరూ కూడా పురంధేశ్వరి గారిని ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. ఈవేళ 13 లక్షల కోట్ల పెట్టుబడిలో రాజమండ్రికి నాకు తెలిసి 1 కోటి పెట్టుబడి కూడా లేదు. 613 ఒప్పందాల్లో రాజమండ్రికి 1 ఒప్పందం కూడా లేదు. అంటే రాజమండ్రి ప్రజలు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో నేనైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజమండ్రిలో అన్ని వనరులు ఉన్నాయి. 365 రోజులు గోదావరి నదిలో నీళ్లు ఉంటాయి, నీటికి కొరత లేదు. అలాగే బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి చక్కగా రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఒక 70 కిలోమీటర్లో మనకి కాకినాడ ఓడలరేవు ఉంది. మెట్ట ప్రాంతం మనకి కావాల్సినంత మెట్ట ప్రాంతం ఉంది ఇండస్ట్రీలు పెట్టడానికి. అన్ని విధాలుగా మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక ఏదైనా పబ్లిక్ సెక్టర్ ఏదైనా పెట్టాలన్నా సరే అనుకూలమైన పరిస్థితి ఉంది. అన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని అన్నట్టు మనకి ఈ శని ఎవరో తెలియట్లేదు. పూర్వం ఒక 70 సంవత్సరాల క్రితం పేపర్ మిల్ పెట్టారు. ఆ పేపర్ మిల్ ఉంది. హార్లిక్స్ ఫ్యాక్టరీ కూడా పెట్టారు 40-50 సంవత్సరాల క్రితం. హార్లిక్స్ ఫ్యాక్టరీ కూడా చెప్తాడు ఎప్పుడు కూడా, నేను హరియానా వెళ్ళిపోతానని మాటకి అతను హరియానా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి 2 తప్ప మిగతా అన్ని మోసపడిపోయింది. మనకి వేళ స్పిన్నింగ్ మిల్ ఉండేది. 5,000 మంది 6,000 మంది స్పిన్నింగ్ మిల్లో పనిచేసేవారు, మోసపడ్డది. అల్యూమినియం ఇండస్ట్రీ 10,000 మంది పనిచేసేవారు, మోసపడ్డది. అలాగే సిరమిక్ ఇండస్ట్రీ ఆసియాలోనే నెంబర్ 1. మారుపూడి సెంటర్ అంతా సిరమిక్ ఇండస్ట్రీస్ ఉంది, ఆసియాలో నెంబర్ 1గా ఉండేది. అవన్నీ మూతపడ్డాయి. గోదావరి సిరమిక్స్ మూతపడింది. క్వారీ ఏరియాలో మరి 15,000 మంది క్వారీలో పనిచేసేవారు, అవి మూతపడ్డాయి. అలాగే క్రషర్స్ వాటిలో 10,000 మంది పనిచేసేవారు, అవి మూతపడ్డాయి. మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి. మనకి మిగిలిందల్లా ఒక పేపర్ మిల్లు. అది పొల్యూషన్ అవుతున్నా సరే భరించి మనం అందరం కూడా దాన్ని కంటిన్యూ చేస్తామంటే మిగిలింది ఇది ఉంటే దీన్నన్నా మనం కాపాడుకోవాలని చెప్పి కంటిన్యూ చేస్తాం. మరి అనేక మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చారు. నేను అది చేశాను ఇది చేశాను అంటాడు తప్ప ఎవరో రాజమండ్రికి ఒక
ఇండస్ట్రీ కానీ ఒక ఎంఓఈ కానీ ప్రోటోకాల్ పెట్టుబడి తెచ్చిన నాయకులు ఎవడో కూడా లేడు. ఈ నాయకులకి ఎంతసేపు ఏంటంటే పదవి రాగానే సాయంత్రం అయ్యేసరికి ఇసుక ర్యాపులో ఎంత వచ్చింది, బ్రాంచీ షాపుల దగ్గర నుంచి కలెక్షన్ కరెక్ట్గా వచ్చిందా లేదా, గ్రావెల్ ఎన్ని రోజులు రోడ్లు వేళ గ్రావెల్ వెళ్ళింది దాంట్లో డబ్బులు వచ్చినాయా లేదా, లేకపోతే మట్టి పాలకాల్లో వచ్చినాయా లేదా, ముఖ్యంగా సెటిల్మెంట్స్ ఈవేళ రాజమండ్రిలో సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగింది. ఆ సెటిల్మెంట్స్ లో డబ్బులు కరెక్ట్గా వచ్చినాయా లేదా వసూలు చేసి ఇదే తప్ప రాజమండ్రికి ఒక ఇండస్ట్రీ తీసుకొద్దాం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేద్దామని ఏ రాజకీయ నాయకుడు ఆలోచించలేదు. మరి అన్ని వసతులు అన్ని మొదలు ఉంది రాజమండ్రి నగరానికి దరిద్రం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో సెటిల్మెంట్లు మరీ దారుణంగా పెరిగిపోయింది. సెటిల్మెంట్లు చేసే విషయంలో మాత్రం వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్క అయిపోయి ఈ సెటిల్మెంట్లు చేస్తారు. రీసెంట్ గా ఒక పత్రికా సోదరుడికి జరిగిన అన్యాయం పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అనాలంటపాలెంలో ప్రజలు చర్చి తర్వాత ఒక 2 ఇల్లులు ఉంటే ఒక ఇంట్లో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు గత 30 సంవత్సరాలు. ఇంకా పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేవారు. ఆ ఫ్యామిలీ వృద్ధులైపోయారు. వాళ్ళకి కావాల్సిన ప్రెస్ రిపోర్టర్ చూస్తుంటే ఆ వృద్ధ ఫ్యామిలీలో మగత చనిపోతే ఆడవాడికి బోధ కాదు. ఆవిడకి అన్ని సంపాదనలు చేసి ఆవిడ లెక్కలు పెట్టుకుని చూస్తే ఆవిడకు ఉన్నటువంటి 234 గజాల స్థలాన్ని ఈ ప్రెస్ రిపోర్ట్కి వీలునామా రాసి రిజిస్టర్ చేసింది. ఈ విషయం తెలిసి ఆవిడ చనిపోయిన వెంటనే తెలుగుదేశం నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఒక బీజేపీ మహిళా నాయకుడు కలిసి ఆవిడకి వరుసకి కొడుకయ్యేవాడు ఒకటి తీసుకొచ్చి వాడికి దొంగ వీలునామా సృష్టించి అనాథరైజ్డ్గా అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్న వీలునామాని దాని ద్వారా వేరే వాళ్ళకి అప్డేట్గా వాళ్ళలోనే ఒకరు గమనించి మళ్ళీ అతను ఈ బీజేపీ నాయకురాలు అప్డేట్ రిజిస్ట్రేషన్ చేసింది. వెళ్ళి ఆ స్థలంలో ఇల్లు పడగొడిచి పునాది లేపుతుంది. అసలు అన్రిజిస్టర్డ్ వీలునామా ఏ రకంగా చెల్లుతుంది? రిజిస్టర్డ్ వీలునామా ఉండగా అన్రిజిస్టర్డ్ వీలునామా చదవదు. ఆల్రెడీ ఆవిడ బతికుండగానే రిజిస్ట్రేషన్ చేసింది. మరి దాన్ని అతను అందరికి చెప్పుకుంటాడు బాబు. పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళు అధికార బాధ్యతలు మేమే పడతామండి, ఇదంతా సివిల్ మ్యాటర్ అని ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. కానీ ఒక పత్రికా విలేకరులకు అన్యాయం జరిగితే పత్రికా విలేకరులు కూడా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులతో ఈ అధికార పార్టీ వాళ్ళతో మనకెందుకు కూడా ఎవరికైనా మాట్లాడలేదు. దానివల్ల అవతల బీజేపీ నాయకురాలు కానీ, తెలుగుదేశం నాయకుడు కానీ, వైసీపీ నాయకుడు కానీ పొద్దున్న లబ్ధి ఏంటంటే గదిలో 1,00,000 రూపాయలు ఉందంట, 2,34,00,000 లబ్ధి పొందారు. ఎట్టంటే ఒక షోతో ఎన్నాళ్ళ ప్రెస్ వారు ఇలాగా మైకులకి కేరళలో తెచ్చిస్తే 2,30,00,000 వస్తాయి. అలా ఒక షోతో సంపాదించబడదు. ఇటువంటి సెటిల్మెంట్ రాజమండ్రిలో చాలా జరుగుతున్నాయి. మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా అమ్మ పురంధేశ్వరి గారు, మీరు రాజమండ్రికి కొన్ని ఇండస్ట్రీస్ తీసుకున్నట్టు ఈ రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యాన్ని కాపాడమని చెప్పి పురంధేశ్వరి గారిని కోరుతున్నాడు.